ప్రైజ్ లార్డ్. యేసు క్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసే సహోదరులారా, ఈ సమయంలో కాసేపు మనందరము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని మనం వాక్య భాగంలోకి వెళదాం. యిర్మీయా గ్రంథంలో నుంచి 23వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. కావున సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా ఈ ప్రవక్తలను గురించి సెలవిచ్చినది ఏమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించను కనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్ళు నేను వారికి ఇస్తున్నాను. ఇక్కడి నుంచి జాగ్రత్త చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలు ఆలకింపకుడి. వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. ఈ వాక్యం మనందరి వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ సహోదరులారా, మనము చదువుకున్న ఈ వాక్య భాగంలో నుంచి మనం లోతుగా గ్రహించుకుంటకు పరిశుద్ధాత్మ సహాయం చేయను గాక. ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్య భాగము, కాపర్లు చెడిపోయిరి. కాపర్లు చెడిపోయిరి. ఎలా చెడిపోతున్నారు, ఏ విధంగా ఉన్నారు అనే విషయాల నుంచి మనము నేర్చుకుంటూ, ఒకవేళ ఆ స్థితిలో ఉన్న సేవకులైతే వారు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలాంటి వారి దగ్గర ఉన్న విశ్వాసులైతే జాగ్రత్త పడాల్సిన అవసరము ఉంది. కాబట్టి ప్రభు మనకు జ్ఞానం అనుగ్రహించిన కొలది మనం లోతుగా ధ్యానించుకుందాం. మరి ప్రభు నేర్పించుండగా మనందరం విందాం. చాలా మంది 5 నిమిషాల వాక్యము, 1 నిమిషంలో అయిపోయే రీల్స్, ఇలా దీనికి అలవాటు పడ్డారు. అంటే సమృద్ధిగా దేవుని వాక్యం నేను నేర్చుకోవాలి, సమృద్ధిగా దేవుని వాక్యంతో నేను కట్టబడాలి అనే ఆశ జనాల్లో పోయింది. 1 నిమిషంలో అయిపోవడం, 2 నిమిషాలు చూసి స్కిప్ కొట్టేసి, ఇలా చాలా మంది తామును మోసగించుకుంటా ఉన్నారు. అది ఎంత మటుకు కరెక్టో మరి ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. కాబట్టి వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుడు నాతో మాట్లాడే విషయాలను నేను తీసుకొని సరిదిద్దుకోవాలి. కాబట్టి నేను ముందుకెళ్ళాలి, నేర్చుకోవాలనుకుంటే పూర్తిగా వినడం నేర్చుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దేవుడు నన్ను ఆ యొక్క నడిపింపులో నడిపిస్తూ ఉన్నాడు. నేను చాలా మంది సేవకుల మెసేజెస్ మరి రోజంతటిలో పూర్తిగా నేను విని చాలా విషయాలు నేను నేర్చుకుంటూ ఉంటాను. ఎవరికి ఏమి రాదు, ఎవరికి ఏమి తెలియదు, పూర్తిగా నేర్చుకోవాలి. అంతా తెలుసు అనుకుంటే అక్కడే ఆగిపోతావు. నాకేమీ తెలియదు అనుకుంటే ప్రభువు నేర్పించి నిలబెడతాడు. ఇది నేర్చుకోవాలి. మన జీవితం అంతం వరకు కూడా నేర్చుకోవాలి. ఏమీ తెలియదు. బైబిల్లో మనము ఒక మూల నుంచి ఇంకొక మూలకి మొత్తము తెలుసు అనుకునేవాడు ప్రపంచంలో లేడు. కాబట్టి నేర్చుకుంటూ వెళ్ళాలి. అయితే వాక్య భాగంలోనికి వెళదాం. ఇక్కడ మనం చదువుకున్నట్టుగా ప్రియ సహోదరులారా, యిర్మీయా గ్రంథంలో సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలు ఆలకింపకుడి. వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చునని, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వారితో నీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ గమనిస్తే ప్రియ సహోదరులారా, ఇజ్రాయేలులో ఉండేటువంటి, యెరూషలేములో ఉండేటువంటి వారి నిమిత్తమే కాదు కానీ నేడు జరుగుతున్న పరిస్థితులకు కూడా అద్దం పట్టినట్టుగా ఈ యొక్క పరిస్థితులు, ఈ యొక్క మాటలు మనకు వినబడుతూ ఉన్నాయి.
నిజమే కదా. కాపర్లు నేడు కాపర్లు అనబడిన వాళ్ళు చెడిపోయారు అనేది నేటి కాలమును బట్టి చూస్తే అర్థమవుతుంది. అది మనం చెప్పడం కాదు, దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసుప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘాన్ని వాక్యముతో ఉదక స్నానము చేయించుతూ సంఘము పవిత్రతలోకి పరిశుద్ధతలోకి మార్పు చెందుతూ మత్సైనను ముడతైనను కలంకమైనను లేకుండా క్రీస్తు కొరకు సిద్ధపరచడానికి దేవుడు తన 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 యొక్క చిత్తము చొప్పున సంఘాలలో కాపరులను ఆయన నిలబెడుతూ వస్తూ ఉన్నాడు. అయితే ఆ కాపరులు ఎలా ఉన్నారు? ఇప్పుడున్న ఈ పరిస్థితులను బట్టి నేటి క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సంఘాల్లో కాపరులు ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇలాంటి లక్షణాలు ఉన్నాయో లేవో మనమందరం కూడా పరిశీలించాలి. ప్రభు ఎందుకు ఒక్కొక్కరికి కృపావరమును విభజించి ఎవరి బాధ్యతలకు అప్పగించి సంఘమునకు బోధించేటువంటి కృపనిచ్చి కాపరిని నిలవబెట్టి మరి తన స్వరక్తం ఇచ్చుకున్నటువంటి సంఘాన్ని వారికి అప్పగించాడు? కారణం ఏమిటి అంటే ఒక గొప్ప నమ్మకాన్ని దేవుడు వారి పట్ల ఉంచాడు, ఒక గొప్ప బాధ్యతను వారి పట్ల ఉంచాడు. అది చిన్న బాధ్యత ఏమీ కాదు. మీరు ఎప్పుడైనా గొర్రెలు కాసే గొర్రెల కాపరులను మీరు చూస్తే వర్షం పడుతుంటే ఆ గొర్రెలన్నీ ఎక్కడ ఉంటా, ఒకవేళ ఎక్కడన్నా మధ్యలో ఆగిపోవాల్సి బయట ప్రదేశంలో ఉంటే ఈ యొక్క కాపరి కూడా ఆ గొర్రెలతో పాటుగానే అక్కడే ఉండిపోతాడు. ఒకవేళ అడవిలో ఉంటే వాటితో పాటే ఉంటాడు. అంటే గొర్రెల కాపరి ఎలా ఉంటాడు అంటే గొర్రెలను జాగ్రత్తగా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ శ్రద్ధ తీసుకొని వాటిలో ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా చూసుకుంటూ జాగ్రత్తగా వాటిని నడిపిస్తూ ఉంటాడు. అంటే అవి ఎక్కడుంటే అతను అక్కడ ఉంటాడు. ఏ స్థితిలో ఉన్నా అతను కూడా వాటిని కనిపెట్టుకునే ఉంటాడు. ఇది మనము గొర్రెలను కాసేటువంటి వారిని చూడొచ్చు. అయితే ఎందుకని గొర్రెలను కాసే కాపరిని దేవుడు పోల్చాడు అంటే మంచి కాపరి గొర్రెలను ఏం చేస్తాడట? మంచి కాపరి గొర్రెల్ని జాగ్రత్తగా నడిపిస్తాడు. జీతగాడు గొర్రెలను పాడు చేస్తాడు. అయితే ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత గొప్ప నమ్మకం పెట్టుకొని యేసుప్రభు వారు తన సంఘాన్ని కాయడానికి, తన సంఘాన్ని క్రీస్తు వద్దకు నడిపించడానికి, తన సంఘాన్ని పవిత్రతలోనికి పరిశుద్ధతలోనికి మార్పు చెందేటట్టుగా తన వాక్యముతో ఉదక స్నానము చేయించడానికి నిలబెట్టుకున్న కాపర్లు ఎలా ఉన్నారు ఈరోజు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ అంత్య దినాల్లో ముఖ్యంగా నువ్వు ఎలా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఎక్కడున్నావు, ఏ సంఘంలో ఉన్నావు, ఏ కాపరి దగ్గర ఉన్నావు, ఎలాంటి స్థితి మధ్య నువ్వు నడిపించబడుతున్నావు ఏంటి అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఈ అంత్య దినాల్లో ఉంది. ఇక్కడ ఒకటి గమనిస్తే ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరిని క్రీస్తు ఎదుట సంపూర్ణతలోకి తీసుకుని వెళ్ళి క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా చేసి నిలవబెట్టాలని అపోస్తుడైన పౌలు అంటాడు. ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. క్రీస్తుని ఎరిగి మరి క్రీస్తు ద్వారా ఆయన కృపచేత చిత్తము చొప్పున నేను సేవకుణ్ణి, నేను కాపరిని అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటంటే
ఆయన శిరస్సు, సంఘము శరీరము. ఆయన భర్త, సంఘము భార్య గనక శిరస్సు కోసం శరీరాన్ని తయారు చేయాలి. భర్త కోసము భార్యను సిద్ధపరిచి భర్తకు అప్పగించే బాధ్యత, గొప్ప బాధ్యత ఉంది. కానీ చాలా మంది ఈ బాధ్యతను విస్మరించి నడుచుకుంటూ ఉన్నారు. తెలియదు చాలా మందికి. తమ సొంతానికో, తమ స్వార్థం కోసమో, తమకు అనుకూలంగానో, తమ కడుపు నింపుకోవడానికో, తమను గణపరుచుకోవడానికో, తమ మనుషుల మెప్పు పొందడానికో, తమ స్వలాభం కోసమో, తమ స్వార్థం కోసమో ఇలా శరీరానికి, శిరస్సుకు అతకబడవలసిన శరీరాన్ని వేరు చేసి చిన్నగా వీరు ఏం చేస్తున్నారంటే దారి మళ్లిస్తున్నారు. అంటే భర్త కోసము భార్యను సిద్ధపరచాలి. ఒకరోజు భర్త వస్తాడు భార్యను తీసుకుని వెళ్ళడానికి, పరిణయం తీసుకుని వెళ్ళడానికి, వివాహం చేసుకోవడానికి సంఘమును, మరి వధువును, కన్యకైనటువంటి వధువును తీసుకెళ్ళడానికి మరి పెళ్లి కుమారుడు వస్తాడు. ఆ పెళ్లి కుమార్తెను హేగే వలె సిద్ధపరచాలి. కానీ నేడు జరుగుతుంది ఏంటంటే పెళ్లి కుమారుని కొరకు వధువును సిద్ధపరచకుండా తమ కొరకు సంఘాన్ని తమ వైపు తిప్పుకునేటువంటి కాపర్లు నేడు కనబడుతూ ఉన్నారు. చెడిపోయిన కాపర్లు వీళ్ళంతా. సరే, వీళ్ళు ఎలా ఉంటారు అని కొన్ని విషయాలు ఆలోచిస్తే, ప్రియ సహోదరులారా, మత్తయి సువార్తలో ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. యేసు ప్రభు వారే చెప్పినటువంటి మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చివరి వచనాలు చూస్తే 15వ వచనం నుంచి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. వారి ఫలముల వలన మీరు తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? ఎవరు తెలుసుకోగలుగుతారు అలాంటి వాళ్ళని? వీరు ముళ్ళ పొదల్లో పడిన వారు. వీళ్ళ హృదయంలో ముళ్ళ పొదలు ఉన్నాయి, కానీ మంచి వాక్యము వీళ్ళ దగ్గర లేదు. మంచి ఫలాలు ఫలించే కాపర్లు కాదు వీళ్ళు. వీళ్ళు అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు, అబద్ధ కాపర్లు, చెడిపోయిన కాపర్లు అని తెలుసుకోవాలంటే బైబిల్ చాలా విషయాలు మన ముందు ఉంచింది. దేవుని వాక్యం మనకు అనేక విషయాలుగా మనకు బోధిస్తూ ఉంది. కానీ మనము ఏమాత్రము స్వీకరించేదానికి సిద్ధంగా లేరు నేడు విశ్వాసులు. అలా లేకపోతే ప్రమాదం, జాగ్రత్త. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు వారే చెప్తున్నాడు ఏంటంటే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. ఎలా జాగ్రత్త పడాలి? ఎవరు జాగ్రత్త పడాలి? విశ్వాసులైన వారు, యేసుక్రీస్తు స్వరక్తంతో కొనబడి పాపం నుండి విమోచించబడి సంఘంలో నాటబడ్డామని చెప్పుకుంటున్న ప్రతి విశ్వాసి తనను తాను జాగ్రత్తగా చూసుకోవాలి. తను ఏ మార్గంలో నడిపించబడుతున్నాడో, ఏ విషయంలో నడిపించబడుతున్నాడో, క్రీస్తు మార్గంలో ఉన్నాడా లేకపోతే వాక్యానికి భిన్నమైన మార్గంలో నడిపించబడుతున్నాడా అనే సంగతిని తను తాను పరీక్షించుకొని తనకు తాను జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని యేసు ప్రభు వారు ముందుగానే చెప్పారు. అయితే ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ స్థితి కనిపించట్లేదు. ఎవరు జాగ్రత్త పడే విధంగా లేరు. కారణం ఏమిటంటే చెడిపోయిన కాపర్లు తాము చెడిపోవడమే కాకుండా సంఘముల మొత్తాన్ని కూడా చెడగొట్టడానికి, శిరస్సుకు హత్తుకొనకుండా సంఘాన్ని వేరు చేసే ప్రయత్నం చేసే చెడిపోయిన కాపర్లు మన మధ్య ఈరోజు కనపడుతూ ఉన్నారు. అనగా యజమానికి నమ్మక ద్రోహం చేసేటువంటి వ్యక్తులు ఈరోజు మనకు క్రైస్తవ సమాజంలో కనబడుతూ ఉన్నారనేది తెలుసుకోవాల్సిన విషయం. ఎలా ఉంటారు? వారు క్రూరమైన తోడేలట. అంటే ఎలా ఉంటారు వాళ్ళు? పైన గొర్రె చర్మం వేసుకుంటారు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న వాడిని, పిలువబడిన వాడిని, నేను యేసు ప్రభు పక్షంగా బోధించుటకు దేవుడు నాకు సామర్థ్యం కలగజేశాడు, నేను కాపరిని, నేను సేవకుని అని చెప్పుకుంటూ లోపల క్రూరమైన తోడేలుగా ఉంటాడట. పైకి మాత్రం చూడడానికి గొర్రె చర్మమే గాని లోపల క్రూరమైన తోడేలు స్వభావం. వీళ్ళ పనులను బట్టి, వీళ్ళ ప్రవర్తనను బట్టి, వీళ్ళ
విధానాలను బట్టి మనం ఇట్టే పసిగట్టచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడు ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని క్రమం తప్పకుండా ఎక్కువ సమయం ధ్యానించడానికి అవకాశం కల్పించుకుంటారో, ఎక్కువ సమయం దేవునితో సహవాసంలో ఉంటారో, ఎవరైతే ఎక్కువ సమయము వాక్యాన్ని లోతుగా ధ్యానించడానికి ఇష్టపడతారో, ఎక్కువగా వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతారో, ఇలాంటి వాళ్ళు వెంటనే కనిపెట్టచ్చు వీళ్ళు చెడిపోయిన కాపర్లు, వీళ్ళు అబద్ధ కాపర్లు, వీళ్ళు పనికి మారిన కాపర్లు అనే సంగతిని వెంటనే కనిపెట్టచ్చు. అయితే నేడు చాలా మంది జీవితాల్లో కనపడుతున్నది ఏంటంటే, ఎక్కడా కూడా బైబిల్ చదవడానికి సమయాన్ని కేటాయించే వ్యక్తులుగా కనిపించట్లేదు విశ్వాసులు. జాగ్రత్త పడండి, ఇదిగో నా మాటల చేత జాగ్రత్త పడండి. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా జాగ్రత్త పడండి అని ప్రభువు ఎన్నో సార్లు చెబుతున్నా సరే వినకుండా ఈరోజు అనేక మంది మరి చెడిపోయిన కాపర్ల మాటలు వింటున్నారు. వారి దృష్టికి వారి కాపరే యేసు ప్రభువుగా మారిపోతున్నాడు. నిజం ప్రియ సహోదరులారా, ఇది సత్యం. ఈ అంత్య దినాల్లో అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వచ్చి మేమే మమ్మల్ని వెంబడించండి అని చెప్పేవారు కూడా రాకపోకుండా వస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆల్రెడీ ఎక్కడెక్కడో కాదు, హైదరాబాద్లో ఒక అబద్ధ క్రీస్తు, ఒక ఒక స్త్రీ నేనే క్రీస్తు అని చెప్పుకుంటూ 300 మందిని ఇప్పటికే తన వైపుకు ఆకర్షించుకుంది. ఇలాంటి వాళ్ళు ఇంకా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొని వస్తారు. మరి ఇవన్నీ ఆ 300 మంది ఎందుకు వెళ్ళిపోయారు? వాక్యం తెలియదు. ఒకవేళ సరైన విధానంలో నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదవకపోతే, నీ కుటుంబంలో దేవుని వాక్యానికి చోటు లేకపోతే, నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేకపోతే, ఎక్కువ సమయం ప్రభుతో సహవాసం చేసే అనుభవం నువ్వు లేకపోతే నువ్వు కూడా మోసపోతావు. ఈరోజు అనేక మంది సంఘాల్లో కాపరులమని చెప్పుకుంటూ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఆమె బయటపడింది, సాతాను వెంబడించే వ్యక్తిగా కనబడుతూ ఉంది. అయితే కనిపించకుండా సంఘాల్లో కాపరులుగా చాలా అనుభవం అవుతూ సంఘాలను తమ ప్రవర్తన చేత, తమ బోధ చేత తప్పుదారి పట్టిస్తున్న వారు ఈరోజు అనేక మంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. చూద్దాం, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో యిర్మీయా గ్రంథంలో ప్రభువు చెప్తున్నాడు ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలు ఆలకింపకుడి. చూసారా ఏ విధంగా ఉంటారంటే చెడిపోయిన కాపర్లు అంటే? ప్రవచనాలు. ఏం ప్రవచనాలు? వాక్యమే ప్రవచనం. బైబిల్ మొత్తం ప్రవచన సారం. ఇక్కడ ఉన్నది బోధించాలంతే. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా శరీరానుసారమైన బోధ కాదు, ఆత్మానుసారమైన బోధ, అక్షరానుసారమైన బోధ కాదు, ఆత్మ సంబంధమైనటువంటి బోధను బోధించాలి, లోతుగా నడిపించాలి. వాక్యాన్ని వక్రీకరించకుండా వాక్య ప్రకారముగా బోధించాలి. చాలా కఠినంగా ఉంటుంది. బైబిల్ ఎక్కడా కూడా పాపానికి చోటు లేదు. పాపం చెయ్యమని బైబిల్ ఎక్కడ సమర్థించట్లేదు. పాపము జోలికి వెళ్లకుండా ఎలా బ్రతకాలో, పవిత్రంగా పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో బైబిల్ బోధిస్తూ ఉంది. చాలా కఠినంగా ఉంటుంది. బైబిల్ మొత్తం కూడా ప్రవచన సారమే. దీని నుంచి బయటికి పోయి ఇంకొకరు ప్రవచనాలు చెప్తున్నారు, ఇంకేదో చెబుతున్నారంటే వాళ్ళందరూ కూడా అబద్ధికులే. జాగ్రత్త. ఈ మధ్య ప్రవచనాలు చెప్పే గుంపులు ఎక్కువయ్యారు క్రైస్తవ్యంలో. చాలా మంది సహోదరులు నేను చూశానండి. ఒకతను ప్రవచనం చదువుతున్నాను అని చెప్తూ ప్రాఫెసీ విడుదల చేస్తున్నాను, ప్రాఫెసీ రిలీజ్ చేస్తున్నాను అంటూ, మీ బేరవాళ్ళు నాకు డాక్యుమెంట్ కనపడుతున్నాయి, మీ బ్యాంక్ అకౌంట్లో ఈరోజు డబ్బులు పడబోతున్నాయి, తర్వాత మీ కార్ నెంబరు నాకు కనబడుతుంది, ఇలా ఇవన్నీ ప్రవచనాలు అంటారా? దేనికైనా ఉపయోగపడతాయా? ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి? మనుషుల నుంచి దోచుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి? మనుషుల నుంచి ఆశించి వారిని దోచుకోవడానికి ఉపయోగపడేటువంటి మాటలు ఇవన్నీ. ఎక్కడన్నా వాక్యం ఇలాంటి మాటలు ఉన్నాయంటారా?
బీరవాలో నాకు డాక్యుమెంట్స్ కనపడుతున్నాయి, మీ అకౌంట్లో ఈరోజు డబ్బులు పడబోతున్నాయి, నేను ఒక ప్రాపసీ రిలీజ్ చేయబోతున్నాను, ఈరోజు మీ అకౌంట్లో డబ్బులు పడబోతున్నాయి, ఆ తర్వాత మీ మీ కార్ నెంబరు పలానా కార్ పలానా, ఇవన్నీ ఏంటంటారు? వాక్యం చెప్పడానికి కదా దేవుడు నిన్ను ఎన్నుకున్నది. సంఘాన్ని పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి నడిపించడానికి వాక్యము రెండంచుల ఖడ్గం కంటే వాడి అయినటువంటి వాక్యమును ప్రాణాత్మ శరీర మూలుగుల్లోనికి చొచ్చుకొని పోయి వారి యొక్క ప్రవర్తన సరిచేసి మూర్ఖ స్వభావాన్ని పోగొట్టి సంఘాన్ని మర్చేను, ముడతను, కలంకమైన లేకుండా తయారు చేయడానికి కదా నేను నిలవబెట్టుకుంది. కానీ ఈరోజు పనికి మారిన వదరబోతులు మాట్లాడుకుంటూ సంఘాన్ని పక్కదారి పట్టిస్తున్నారు చాలా మంది. ఇంకా కొంతమంది అవుతారు, నాకు దేవుడు చూపిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఇలా చెప్తున్నాడు, మీరు చాలా భక్తిగా ఉన్నారట, చాలా మీరు చాలా ఆత్మీయతలో వర్ధిల్లుతున్నారు. కానీ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ గృహాల్లో వాళ్ళ పరిస్థితి చూస్తే ఏ రోజు కుటుంబ ప్రార్థన ఉండదు. పిల్లలు, తల్లులు, కుటుంబం మొత్తం కూడా ఎక్కడా కూడా బైబిల్ చదవరు, ప్రార్థనలు ఉండవు ఆ కుటుంబాల్లో. ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. కానీ ఆ సేవకుడు చెప్పే మాటలు ఏంటంటే, నాకు దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు ఆత్మీయతలో బలవర్ధిల్లుతున్నారు, బైబిల్ ఎక్సలెంట్ గా చదువుతున్నారు, మీ కుటుంబంలో దేవుని ప్రజెన్స్ ఉంది, ఆ కుటుంబంలో మొత్తము సాతాను ప్రజెన్సే. ప్రియ సహోదరులారా, ఇలాంటి వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఇలాంటి చోట్లకు వెళ్ళి ఎంతమంది తమ బ్రతుకును బాగు చేసుకోకుండా మేము రైట్ గా ఉన్నాం, మేము సరైన మార్గంలో ఉన్నాం, దేవుడు తెలియజేశాడు పాస్టర్ గారికి, మేము అంటే మా అంతరంగంలో అబ్బో మేము సత్యాన్ని కోరే వాళ్ళం, మేము అసలు మామూలుగా కాదు భలే భక్తిపరులమని పొంగిపోతూ తమ ప్రవర్తనను చక్కదిద్దుకోకుండా వెక్కసమగు వరకు పాపం చేయడానికి పరిగెత్తేటువంటి పరిస్థితిలో నేడు విశ్వాసులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రియ సహోదరులారా, ఇలాంటి గుంపు నేను చాలా మందిని చూశాను, చాలా మంది నాకు ఎదురుపడ్డారు. మామూలు గుంపు కాదు వీళ్ళందరూ. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రకారంగా దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడట కొంతమంది. రకరకాలుగా ఇలాంటి వారి ద్వారా జరిగేది ఏమిటయ్యా అంటే ఒకటే, నీ ఆత్మీయత భ్రష్టత్వంలోకి దారిపోతుంది, అంతే, ఏమి ఉండదు. కొద్దో గొప్ప యేసు ప్రభువు నమ్ముకున్న నీవు, కొద్దో గొప్ప ప్రభువును తెలుసుకోవాలనుకున్న నీవు ప్రభువును విడిచిపెట్టి తప్పుదారిలో పోయే ప్రమాదం ఉంది ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే. వీళ్ళు ప్రవచనాలతో ఏం చేస్తారంటే మనుషుల్ని తమ వైపుకు తిప్పుకుంటారు, లాభాన్ని ఆశిస్తారు, సేవను వ్యాపారంగా మలుచుకుంటారు. వాక్యం మాత్రమే చెప్పాలి, పనికి మారిన విషయాలు కానే కాదు. ప్రియ సహోదరులారా, ఇలాంటి గుంపు చాలా మంది ఉన్నారు. ఇంకా కొంతమంది కార్పొరేట్ పెద్దలు ఉన్నారు, వాళ్ళ మీటింగ్స్ కి లక్షల మంది వస్తారు. వీళ్ళు ప్రవచనాలు అని, మేము దేవుడు మమ్మల్ని ప్రవచించమంటున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పే విషయాలకి వేల రూపాయలు కుమ్మరించి లక్షల రూపాయలు ఇచ్చుకుంటారు చాలా మంది. ఆ డబ్బుతో వాళ్ళు విలాసాలు చేస్తూ, విందులు చేస్తూ, పబ్బుల్లో, క్లబ్బుల్లో మందు కొడుతూ, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టానుసారంగా విశ్వాసుల సొమ్ముతో సుఖపడుతూ, సుఖభోగాలతో వర్ధిల్లుతూ ఉంటే, అలాంటి వారిని వెంబడించి ఈరోజు దారి తప్పిపోతున్న లక్షల మంది, కోట్ల మంది దారి తప్పిపోయి తిరుగుతున్నారు. చెడిపోయిన కాపర్లను వెంబడిస్తున్న విశ్వాసులారా జాగ్రత్త. కొంతమంది ప్రార్థించడానికి డబ్బు అంటారు. కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సేవ పేరుతో వ్యాపారం చేస్తున్న వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. అలాంటి చాలా ప్రమాదం. మేము మీకోసం ప్రార్థిస్తాము, మీరు డబ్బులు కట్టండి, మీకోసం మేము ప్రార్థిస్తాం, మీరు మాకు పేమెంట్ ఈ మెథడ్లో చెల్లించండి. ప్రార్థన ఉచితం, రక్షణ ఉచితం, వాక్యం ఉచితం. ఎవరు డబ్బు సొమ్ము తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఈరోజు
అంత భారం ఉంటే నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. అంతేగాని డబ్బు కట్టండి మీకోసం మేము ప్రార్థన చేస్తామంటే ఇప్పుడు నువ్వు ధనాపేక్ష కలిగిన వాడివి కాదా? దొంగవు కాదా? నువ్వు క్రూరమైన తోడేనివి కాదా? జాగ్రత్త. ఇలాంటి వాళ్ళ వల్ల ఈరోజు అనేక మంది, ఇలాంటి చెడిపోయిన కాపర్ల వల్ల, ఇలాంటి క్రూరమైన తోడేళ్ల వల్ల అనేక మంది విశ్వాసులు భ్రష్టు పట్టిపోతున్నారు. క్రీస్తు మార్గం సరిగా ఎరుగక, దేవుని మార్గంలో సరిగా నడవక, దేవుని మార్గం ఏంటో సరిగా అర్థం కాక అనేక మంది ఇలాంటి వాళ్ళని వెంబడిస్తా ఉన్నారండి. ఎంత ప్రమాదమో కదా. జాగ్రత్త. క్రీస్తులో నుంచి తొలగించే ప్రమాదం ఉంది. జాగ్రత్త అలాంటి వారి దగ్గరికి పోతే. కాబట్టి ఎలా ఉంటారంట వీళ్ళు? ప్రతిదానికి ప్రవచనాలు. మేము ప్రవచిస్తూ ఉన్నామంట. నువ్వు ప్రవచించడానికి ఏమీ లేదు. దేవుని వాక్యం సమస్తము కూడా ప్రవచనాత్మకమైనది. నువ్వు ఏం మాట్లాడినా అది వాక్యంలో నుంచే రావాలి. సహోదరులారా, విశ్వాసులారా, జాగ్రత్త పడండి. ఇలాంటి గారడీ సీమోన్ల దగ్గరికి వెళ్ళి మీ విశ్వాస జీవితాన్ని భ్రష్టు పట్టించుకోవద్దు దయచేసి. రెండో విషయం చూడండి, ఇక్కడ ఇంకో మాట గమనిస్తే ప్రియ సహోదరులారా, వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదురు. ఏం చేస్తారంట? మిమ్మల్ని భ్రమపరుస్తారు, భ్రమ పెడతారు. అంటే మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా చిన్నప్పుడు మ్యాజిక్ స్కూల్స్లో కానీ రోడ్ల మీద కానీ మ్యాజిక్ చేస్తూ ఉంటారు, గారడీ చేస్తూ ఉంటారు. మీరు అవి గమనిస్తే మన కళ్ళ ముందే ఇలా ఒక వస్తువును తీసి మన కళ్ళ ముందే దాన్ని మాయం చేసినట్టుగా చూపిస్తాడు, మళ్ళీ దాన్ని పావురం చేస్తాడు. అంటే మనం ఏం చేస్తున్నారు? భ్రమపడుతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనల్ని భ్రమ పెట్టదు. సర్వసత్యము దేవుని వాక్యం అనేది. దేవుని మాట పరిశుద్ధమైనది, దేవుని మాట పవిత్రమైనది. దేవుని మాట 7 మారులు కరిగించి వెండి మూసలో 7 మారులు కరిగించినంత శ్రేష్టమైనది. కొలిమిలో మరి కాల్చబడి పరిశుద్ధపరచబడిన సువర్ణం కంటే మేలైనది, జుంటి తేనె దారుల కంటే మధురమైనది సర్వసత్యం వాక్యం అనేది. భ్రమ పెట్టదు మనుషుల్ని. చెయ్యొచ్చు, చెయ్యకూడదు, కాసేపు చెయ్యొచ్చు, కాసేపు చెయ్యకూడదు, ఇలాంటి భ్రమ పెట్టే మాటలు, భ్రమ పెట్టేది పరిశుద్ధ గ్రంథం కానే కాదు. దేవుని వాక్యం అలా భ్రమ పెట్టదు. మరి మిమ్మల్ని భ్రమ పెడుతున్నది ఎవరు? ఆలోచించుకోండి. వాళ్ళు మిమ్మల్ని భ్రమ పెడతారంట. వాక్యాన్నే చూపిస్తారు, కానీ ఆ వాక్యాన్ని తమ స్వార్థానికి ఉపయోగించుకొని మిమ్మల్ని కూడా తప్పుదారి పట్టిస్తారు. అంటే వాళ్ళ తప్పును మీరు ఎక్కడ ఖండిస్తారు అని మిమ్మల్ని కూడా తప్పు చేయడానికి ప్రేరేపిస్తారు. మీరు తప్పు చేయడానికి ప్రేరేపింపబడి తప్పు చేస్తున్నా వాళ్ళు మిమ్మల్ని సరిదిద్దరు. కారణం ఏంటంటే వాళ్ళ తప్పులు మీరు ఎక్కడ ప్రశ్నిస్తారు అని వాళ్ళు మిమ్మల్ని భ్రమ పెట్టే స్థితికి తీసుకెళ్ళిపోతారు. ఎంత ప్రమాదమో చూడండి ఇలాంటి వాళ్ళ వల్ల. చాలా మంది సేవకులు చూడండి, వాళ్ళు లోకంలో ఉన్న ఆచారాలన్నీ నమ్ముతారు. అవన్నీ చేయడానికి వారు వెనకాడరు. ఒకవేళ సంఘం ఎక్కడ ఆ పరిస్థితిని ఖండిస్తుందో అని దేవుని వాక్యాన్ని చూపించి సంఘాన్ని కూడా తప్పుదారిలో నడిపించడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది సేవకులు ఉన్నారు, వాస్తు చూస్తారు. వాస్తు ఎవరిని పిలిపించి? పురోహితుడిని పిలిపించి, బ్రాహ్మణుని పిలిపించి వాస్తులు చూపించుకొని చర్చిలు కట్టే సేవకులు లేకపోలేదు, ఇల్లు కట్టుకునే సేవకులు లేకపోలేదు. ఇలాంటి వాళ్ళని చూసి విశ్వాసులు కూడా ఏం చేస్తారట? ఇలాంటి వాళ్ళని చూసి విశ్వాసులు ఎక్కడ ఒకవేళ ప్రశ్నిస్తారు అని నోవాహు యొక్క ఓడ కొలతల చొప్పున కట్టలేదా? జాగ్రత్త. ఒకవేళ ఇలాంటి మాటలు మీకు వినపడుతుంటాయేమో, కొద్దిగా మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సేవకులు ఏం చేస్తారట? నోవాహు ఓడ గురించి చెబుతారు. లేదంటే ప్రకటన గ్రంథంలో పరలోకమే కొలతల చొప్పున కట్టలేదా? ఇలా భ్రమ పెడతారు. మిమ్మల్ని ఏం చేస్తారంట? వాళ్ళ పాపాన్ని ఎక్కడ వాళ్ళు చేసే పాపము ఎక్కడ బయటపడుతుందో అని, ఎక్కడ వాళ్ళు లోకాచారాలను ఆచరిస్తున్నారో అని విశ్వాసులు పసిగడతారు అని వాక్యమే చూపిస్తారు. వాక్యాన్ని చూపించి భ్రమపెట్టి, వాక్యమే చూపిస్తుంది వాక్యమే, కానీ
ఆ వాక్యము దేనికి ఉపయోగించుకుంటున్నారు? తమ పాపాన్ని కప్పిపుచ్చుకొని విశ్వాసులను కూడా పక్కదారి పట్టించేందుకు అక్షరానుసారమైన జ్ఞానాన్ని నూరిపోస్తున్నారు ఈరోజు అనేక మంది సేవకులు. ఇలాంటి వారితో ప్రమాదం, జాగ్రత్త. ఈ సహోదరులారా, నేను చాలా మంది చూశాను ఇలాంటి వాళ్ళని. ఏమైనా ముడుపులు కడతారట. ముడుపులు మేము లోకంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఇవి. పెద్ద మూట ఒకటి కట్టి దానికి ముడుపులు కట్టి ఇంకొకటి చేసి రకరకాలుగా పెళ్ళప్పుడు చేస్తారు. నేను అడిగాను, ఏంటండి ఈ పద్ధతి లోకంలో ఆచారం కదా, క్రైస్తవులమైన మనకి ఇలాంటివి ఎక్కడున్నాయంటే ఒక ఆయన అన్నాడు, రెప్కా వస్తూ తెచ్చుకోలేదా కాబట్టి మేము సారే పంపుతున్నాం. చూసారా, రెప్కాను ఎలా అసలు అది ఆత్మీయ కోణంలో ఆలోచించాల్సింది పోయి చివరికి ఏమాత్రమో ఆత్మజ్ఞానం లేనటువంటి చెడిపోయిన కాపర్ల మనస్తత్వము ఈరోజు ఎలా మారిపోయిందో చూసారా. సమర్థిస్తున్నారు, సమ్మతిస్తున్నారు, వాళ్ళు నడుస్తున్నారు, సంఘాన్ని కూడా పక్కదారి పట్టిస్తున్నారు. ఇలాంటి వాళ్ళతో ఎలా ఉండాలండి? అందుకే యేసుప్రభు వారు అన్నది, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి, మీకు మీరే జాగ్రత్త పడాలి. వాక్యం భ్రమ పెట్టదు. అవునంటే అవును, కాదంటే కాదు దేవుని వాక్యం. కానీ కాసేపు అవును కాసేపు కాదు అనే పరిస్థితి దేవుని వాక్యాన్ని ఆ విధంగా ఉందని చూపిస్తున్నారంటే అది మనుషుల భ్రమే తప్ప, మనుషులు మిమ్మల్ని భ్రమ పెడుతున్నారే తప్ప దేవుని వాక్యం కాదని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. రే సహోదరులారా, జాగ్రత్త. చెడిపోయిన కాపర్లు నేడు సంఘాలను చెడగొడుతున్నారు. చెడిపోయిన కాపర్లు నేడు యజమానికి నమ్మక ద్రోహం చేస్తున్నారు. జాగ్రత్త. వారితో పాటుగా మీకు కూడా రేపు దేవుడు శిక్ష విధించే ప్రమాదం ఉంది. జాగ్రత్త. తర్వాత చూడండి, భ్రమ పెడతారు. ఇంకా అనేక విషయాల్లో భ్రమ పెడతారు. చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మీకే తెలుసు. ఎందుకంటే జాగ్రత్త. వారు మిమ్మల్ని భ్రమ పెడతారు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమం కలుగునని యెహోవా సెలవిచ్చునని ఏమంట చూడండి, మీకు క్షేమం కలుగుతుంది. ఎవరి గురించి చెప్తారంట ఈ మాట? ఏమాత్రము కూడా ప్రభు అంటే భయం ఉండదు, దేవుడు అంటే భయము భక్తి ఏమాత్రం ఉండదు. ఆదివారం చర్చికి వస్తారు, మిగతా రోజులన్నీ తాగి తిరుగుతూ ఉంటారు. క్రిస్మస్ ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, ఇలాంటప్పుడు కనబడతారు భక్తి పరుల్లాగా. మిగతా 365 రోజులలో 364 రోజులు పనికి మాలిన వెధవల్లాగా తిరుగుతూ ఉంటారు బయట. ఇలాంటి వాళ్ళు ప్రభువును పూర్తిగా తృణీకరించిన వాళ్ళు, అంటే ఏమాత్రము దేవుని భయం అన్నదే లేని ప్రజలు. అలాంటి వాళ్ళతో ఈ చెడిపోయిన కాపరులు చెబుతారట. ఈ గుర్తుపట్టడానికి చూసుకోండి. మీరు ఏం చెబుతారంటే వీళ్ళు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, మీ కుటుంబం వర్ధిల్లుతుంది, మీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, మీ కుటుంబంకి క్షేమం కలుగుతుంది. ఏది? ఆ తాగుడు పోతోడు నాకు యేసుప్రభు అని చెప్పుకుంటూ తాగుతూ తిరుగుతున్నా సరే, అందరి ముందు ఏమండి ఇష్టానుసారంగా బతుకుతున్నా సరే, ఆ కుటుంబంలో నుంచి సినిమా సౌండ్లు, సీరియల్ సౌండ్లు బయటికి వినపడుతూ, కుటుంబంలో ఏమాత్రము పవిత్రత పరిశుద్ధత లేకుండా బ్రతుకుతూ, దేవుని భయం అనేదే లేకుండా బతుకుతూ, యేసు ప్రభు ఏముందిలే మరి ఆదివారం మేము మందిరానికి వెళ్తున్నాం కదా అనే భ్రమలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా సరే, అవన్నీ ఈ కాపరి చూస్తూనే ఉంటాడు. తన కళ్ళ ముందే తాగి తిరుగు వాళ్ళని చూస్తూనే ఉంటాడు. తన కళ్ళ ముందే ఇష్టం వచ్చినట్టుగా అపవిత్రంగా ఇష్టానుసారంగా బతికే వాళ్ళని చూస్తూనే ఉంటారు. కానీ వీళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తారట, వాళ్ళతో మాట్లాడాల్సినప్పుడు చెబుతారంట, యెహోవా మీకు క్షేమం కలుగజేయుచున్నాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు, దేవుడు మీకు క్షేమం కలుగజేస్తాడు అని చెప్పి మాట్లాడతాడట. ఇలాంటి ప్రవర్తన కలిగిన సేవకులు చెడిపోయిన కాపర్లుగా కనపడుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, లేరంటారా? ఒకవేళ ఒక విశ్వాసిగా నీ జీవితమే ఒకవేళ ఇలా ఉంటే, నీకు వాక్యము సరిగా అర్థం కాక నువ్వు విమోచించబడ్డానని అనుకుంటూ రక్షణ పొంది యేసు ప్రభువుని ఎరిగి కూడా నీకు వాక్యం సరిగా అర్థం కాక నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ఆ సేవకుడు నువ్వు చేసే ప్రవర్తన
నువ్వు చేస్తున్నది తెలిసి కూడా ప్రయోజనకరమైన మాటలు నీకు చెప్పకుండా, నిన్ను ప్రవర్తన దిద్దే మాటలు చెప్పకుండా, నీకు క్షేమముగాక, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, నీకు ఆశీర్వాదాలు వస్తాయి, నీకు ప్రమోషన్లు వస్తాయి, ఇలా పనికి మాలినటువంటి శరీర సంబంధమైన ఆశలను నూరిపోసి మీ జీవితాన్ని చక్కదిద్దకపోయే పరిస్థితిలో ఉన్నాడు అంటే ఆడు చెడిపోయిన కాపరే. గుర్తుపెట్టుకోండి. దేనికి? తమ స్వలాభం కోసం, దేనికి? మీరిచ్చే దశంభాగాల కోసం, దేనికి? మీరిచ్చేటువంటి కానుకల కోసం, మీరిచ్చే గౌరవం కోసం, మీరిచ్చే విలువ కోసం, మీరిచ్చే ఘనత కోసం. చివరికి మీరు పాడైపోతున్న వారు మిమ్మల్ని పట్టించుకోరు. జాగ్రత్త ప్రియ సహోదరులారా, జాగ్రత్త. ఏమాత్రము వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు, ఏమాత్రం మిమ్మల్ని సరిచేయాలని చూడరు. వాళ్ళు పైపెచ్చి ఏం చెప్తారంట, మీరు దేవునికి దూరం అయిపోతుంటే తప్పు ఇదని చెప్పి మిమ్మల్ని గద్దించి, హెచ్చరించి, బుద్ధి చెప్పి, ఖండించి ఇలాంటి చేయరు వాళ్ళు. చూడండి, చెడిపోయిన మనస్సు కలిగి చెడిపోయిన ఈ కాపర్ల లక్షణం ఎట్లుంటుందంటే, ఎక్కడా కూడా వీళ్ళు మనుషుల్ని బాధ పెట్టి, అంటే అరే వీళ్ళ జీవితాలు ఎలా అయిపోతున్నాయి ఏంటి అని ఏమాత్రం కూడా చెలించి బుద్ధి చెప్పాలనే ఆలోచన కలిగిన వాళ్ళు కాదు వీళ్ళు. ఎక్కడ దూరం అయిపోతారో, ఎక్కడ మందిరానికి రాకుండా పోతారో, ఎక్కడ నాకు రావాల్సిన లాభం రాకుండా పోతుందో అని చెప్పి మనుషులను మెచ్చుకుంటూ మాట్లాడతారే తప్ప, హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి, ప్రవర్తనను సరిదిద్ది నువ్వు రాకపోయినా పర్లేదు కానీ నీ బ్రతుకు మార్చుకో, లేకపోతే పరలోకంలో మాత్రం ఉండవు, జాగ్రత్త అని చెప్పేంత కఠినమైన బోధ వీళ్ళు చేయలేరు. ఒకవేళ అలాంటి చోట నువ్వు ఉంటే, నీవు రేపు అతనికి ఏ గతి పడుతుందో నీకు కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యము ఏంటో తెలుసుకోకుండా, దేవుని పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉందని చెప్పుకుంటూ దాన్ని మోస్తూ అందులో ఏముందో గ్రహించకుండా నువ్వు కాపరిని దేవుడిగా భావించావు కాబట్టే అతను ఎక్కడికి పోతే నువ్వు చివరికి అక్కడికే పోవాల్సి వస్తుంటే నిత్య నరకంలో పడేస్తే నువ్వు కూడా నిత్య నరకానికే పోతావు. ఇది పరిశుద్ధ గ్రంథం చెప్తున్నమాట, నేను కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త. కాబట్టి ప్రభు భయం ఏమాత్రము బొత్తిగా దేవుని భయమే లేని వాళ్ళకి ఏం చెప్తారంట, మీకు క్షేమ కలుగునుగాక అని చెబుతారంట. తర్వాత చూడండి, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదని చెప్పచ్చు. చూసారా? తన మూర్ఖత చొప్పున నడుస్తూ ఉండే వాళ్ళను వీళ్ళ కళ్ళ ముందు కనపడతానే ఉంటారండి. వాళ్ళలో మార్పు ఉండదు. మారు మనసు పొందామంటారు, మేము బాప్తిస్వం తీసుకున్నామంటారు, రక్షణ పొందామంటారు, ఏమాత్రం మార్పు ఉండదు. వడ్డీలకు ఇస్తుంటారు, తమ మూర్ఖత చొప్పున వడ్డీలకు ఇస్తుంటారు, దుర్లాభాన్ని అపేక్షిస్తారు, లంచాలు పుచ్చుకుంటారు. ఇలా తల్లిదండ్రులకు ఎదురు చూస్తుంటారు, పెద్దలకు ఎదురు చూస్తుంటారు. మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు వీళ్ళందరూ మూర్ఖ స్వభావం, తమ మూర్ఖత చొప్పున నడుస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళని కూర్చోబెట్టి సరిచేయాలని అనుకోరు ఆ చెడిపోయిన కాపర్లు. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ అని వాళ్ళు అందరూ. ఎందుకంటే నువ్వు ఎలా బ్రతికితే నాకెందుకు, నువ్వు తెచ్చియాల్సిన కానుక తెచ్చిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్తారు ఇలాంటి పనికి మాలిన వాళ్ళు. నీకే కీడు రాదు, భయపడద్దని చెప్తారు ఇలాంటి పనికి మాలిన కాపర్లు. నేను చెప్పట్లేదు ఈ మాట, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని వాక్యములకు భిన్నంగా ప్రవర్తిస్తూ కూడా సంఘంలో ఉన్నామని చెప్పుకుంటూ, సంఘస్థులముని చెప్పుకుంటూ, క్రీస్తుకు భిన్నంగా ప్రవర్తిస్తూ, క్రీస్తుకు విరోధంగా మూర్ఖ స్వభావాన్ని అనుసరించి తమ మూర్ఖత చొప్పున నడిచేటువంటి యవనస్తులను కానీ, పెద్దలను కానీ, విశ్వాసులను కానీ, పరిచారకులను కానీ ఏ ఒక్కరిని కూడా ఇది తప్పు అని ఖండించి బయటికి ఎండగట్టి పక్కకు పెట్టే స్థితి ఈ సేవకులకు ఉండదు. కారణం ఏంటంటే వీరు ఘనతను కోరుకుంటారు, మనుషుల నుంచి మహిమను కోరుకుంటారు, మనుషుల నుంచి గొప్పతనాన్ని కోరుకుంటారు, ఎక్కడా కూడా ఎవరిని దూరపరుచుకోరు. ఎలా ఉన్నా సరే మౌనంగా చూస్తూ ఉంటారు తప్ప ఏ ఒక్కరిని కూడా సరిచేయాలనే ప్రయత్నం చెయ్యరు. కారణం ఏమిటి అంటే ఒక్కటే, చెడిపోయిన మనస్తత్వం కలిగిన వాళ్ళు, చెడిపోయిన కాపర్లు వీళ్ళు. జాగ్రత్త, కాపర్లు చెడిపోయారు.
ఇలాంటి వాళ్ళను జాగ్రత్త. ఎందుకంటే ఒకవేళ మీ పిల్లలు తప్పుదారులు నడుస్తున్నారు అనుకోండి, ఈ సేవకులు చూస్తూ కూడా చెప్పరు, ఎరా ఇది తప్పు కదా, బైబిల్ ఏం చెప్తుంది, నువ్వు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులు చెప్పినట్టు మాట వినాలిరా, ఇది దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞ, ఇది జాగ్రత్త, లేకపోతే కారు చీకట్లో మారిపోతుంది, దేవుని వాక్యం చెప్తుంది. ఇలాంటి మాటలు చెప్పగలుగుతారా ధైర్యంగా? ఏమ్మా భర్తకు లోబడు, క్రీస్తుని బట్టి భర్తకు లోబడితేనే. నువ్వు ఎంత భక్తి చేశానని వేషం వేసుకొని తిరిగినా కుదరదు, నువ్వు ఎంత ముసుగేసుకొని దీర్ఘ ప్రార్థన చేసినా కుదరదు. నువ్వు పరలోకంలో ప్రభు ఎదుట నిలవబడి బహుమతి పొందాలి అంటే, నీకు పరలోకంలో నిత్య జీవం కలగాలి అంటే భూమి మీద నీ భర్తకు లోబడి జీవించాలమ్మా, ఇది దేవుని బట్టి ఆజ్ఞ అని చెప్పగలుగుతారా? చెప్పరు. ఏమయ్యా నీ భార్యను ప్రేమించు, నీ సొంత శరీరంలాగా నీ భార్యను ప్రేమించడం నేర్చుకో. నీ స్వార్థమే కాదయ్యా, భార్యను ప్రేమించు, మంచిగా కుటుంబంగా బాగుండాలి, కుటుంబంలో ప్రార్థనలు చేసుకోండి, మంచిగా కుటుంబంలో ఎదగండి. ఇలా బుద్ధి చెప్పే విధంగా గట్టిగా మాట్లాడగలుగుతారా? ఈ చెడిపోయిన కాపర్లు అలాంటి మాటలు చెప్పరు. అలాంటి విషయాలు ఎక్కడా కూడా బహిరంగంగా గద్దించడం వీళ్ళకు చేత కాదు. వాళ్ళు ఏమంటారంటే, లోపల ప్రేమిస్తాం మేము, మాకు వాళ్ళ మీద ప్రేమ, నిజంగా ప్రేమించేవాడు గాయాలు చేస్తాడు. లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలంటున్నాడు దేవుని వాక్యం. ప్రభు చెప్తున్న మాట అది. పాపము చేసిన వారిని, పాపము చేయవారిని అందరి ఎదుట గద్దించమంటుంది దేవుని వాక్యం. ఎందుకంటే వాడు మార్పుకు నొందితే వాడు బతుకుతాడు, లేకపోతే చస్తాడరా బాబు అని చెప్తుంది దేవుని వాక్యం. కానీ ఈరోజు అనేక మంది అబద్ధ ప్రవక్తలని చెప్పుకుంటూ, అబద్ధ ప్రవక్తలు, సేవకులమని చెప్పుకుంటున్న అబద్ధ సేవకులు, కాపరులని చెప్పుకుంటున్న దొంగ కాపరులు, చెడిపోయిన కాపరులు ఈరోజు తమ కళ్ళ ముందు కుటుంబాలు పాడవుతున్న, ఏమాత్రము హెచ్చరించలేని, బుద్ధి చెప్పలేని, గద్దించలేని, ఖండించలేని స్వభావం కలిగిన, చెడిపోయిన మనస్సు కలిగినటువంటి కాపరులను ఒకవేళ నువ్వు అటువంటి వారి దగ్గర ఉంటే, అటువంటి వాళ్ళను వెంబడిస్తుంటే జాగ్రత్త, నీ అడుగుజాడలు మార్చుకొని క్రీస్తు మార్గంలోనికి రా. సత్యాన్ని వెతుకు, తప్పేమి లేదు. చాలా మంది అంటారు ఉన్న చోటు నుంచి వెళ్ళిపోతే శాపాలు తగులుతాయి. చాలా జాగ్రత్తగా పరిశీలించాలండి. మీ పిల్లవాడిని స్కూల్లో చేర్పించారు, చదువు సరిగా చెప్పట్లేదు, మీకు అర్థమైంది, వెంటనే స్కూల్ మారుస్తారా మార్చరా? లేకపోతే కాదండి అక్కడే ఉండాలి, ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి మీరు అలాగే మీ డబ్బు వేల రూపాయలు పోసి అలాంటి చోట ఉంచుతారా? కాదు కదా, మారుస్తారు. అంటే ఎక్కడ చదువు బాగొస్తే అక్కడ చేర్చాలనుకుంటారు మీ బిడ్డలను. అలాగే ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎదగాలంటే, ఈ లోక సంబంధమైన చదువుకు మీరు అంత ప్రాధాన్యత ఇస్తే, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, ఒక లోకం నుంచి మరొక లోకానికి మనము మార్పు చెంది ఒకరోజు ప్రభు దగ్గర నిలబడాలి. మరి ఆ విధంగా మనం మన జీవితాలు మార్చుకోవాలి అంటే మరి సత్యాన్ని వెతకాల వద్దా? ఇది మీకు మీరు పరీక్షించుకోవాలి. కాబట్టి ఇలాంటి సేవకులు ఉంటారు, జాగ్రత్త. మీ యవనస్తులు హెచ్చరించరు, మీ పిల్లలు పాడైపోతున్నా మీరు తల బాదుకొని మీ పిల్లలకు చెప్తున్నా సరే సేవకులు పట్టించుకోరు. వాళ్ళు కూర్చోబెట్టి సరి చేయడానికి గట్టిగా గద్దించరు, వాక్యం చూపించి హెచ్చరించరు, గట్టిగా మాట్లాడరు, మెత్తటి మాటలతో, నైస్ మాటలతోటి వాళ్ళని ఇంకా నాశనం చేయడానికి చూస్తారు. జాగ్రత్త సహోదరులారా, జాగ్రత్త. ఇక్కడ చూడండి, ఇంకో మాట ఉంది. ఏంటంటే యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. చూసారా, వీళ్ళట ఏం చేస్తారు? వీళ్ళని ఎలా కనిపెట్టాలి మనం? యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి కాక. అంటే ఒక సేవకుడు సన్నద్ధుడై వాక్యం ఉండాలదని హృదయం నిండా. దేవుడు ఏం చెప్పమన్నాడు ఆ మాటలు చెప్పాలి. ప్రభు చెప్పమన్న మాటలు ఎలా ఉంటాయి? ఎక్కడా కూడా రాజీ ఉండదు, ఎక్కడా కూడా రాజీ పడే ధోరణి ఉండదు, మనుషులకు నచ్చినట్టుగా బోధ అక్కడ ఉండదు, మనుషులకు ఇష్టమైన మాటలు చెప్పలేరు. ఎంతసేపు ఉన్నా నీ బ్రతుకును సరి చేసుకో, నీ కుటుంబాన్ని సరి చేసుకో, నీ ఆత్మీయ జీవితానికి సరి చేసుకో, క్రీస్తు కొరకు బ్రతుకు. ఇలా ఎలా ఉంటుంది? వాక్యానుసారమైన బోధ కనబడుతుంది. వేషధారణను కప్పిపెట్టేటువంటి బోధ అక్కడ ఉండదు. కానీ చెడిపోయిన కాపర్ల దగ్గర ఎలాంటి బోధ ఉంటుంది అంటే,
వాళ్ళు దేవుని మాటలను దాచిపెట్టి సొంత మాటలను వాళ్ళు వెదజల్లుతారు. దేవుడిచ్చే శ్రేష్టమైన విత్తనాలను చల్లకుండా నకిలీ విత్తనాలను చల్లేటువంటి సేవకులు తయారయ్యారు, కాపరులు తయారయ్యారు. నేడు వాళ్ళు అనుకున్నది చెబుతారు కానీ దేవుడు అనుకున్నది చెప్పరు. కొన్నేళ్ల నుండి మేము క్రైస్తవులమని చెప్పుకొని విశ్వాసులు పొగరు బట్టి గర్వంతో దేవుని పిల్లలము అని చెప్పుకుంటూనే ఇష్టానుసారంగా బతుకుతున్నా సరే అలాంటి వాళ్ళని సరిచేయాలని ఏమాత్రం పూనుకోనటువంటి పరిస్థితులు నేడు కాపర్లకు కనపడతా ఉన్నాయి. అంటే ప్రభువు మాట్లాడితే ఎలా ఉంటుంది, దేవుని మాటలు ఎలా ఉంటాయి, ఒక వ్యక్తిని సరిచేస్తాయి. దేవుని మాటలు సూటిగా హృదయాన్ని గాయపరుస్తాయి, బాగుపరుస్తాయి. కానీ ఆ మాటలను దాచిపెట్టి దేవుని మాటలు చెప్పకుండా తమ సొంత మాటలు వెదజల్లి ఈరోజు సంఘాన్ని ముళ్ళ పొదలుగా మారుస్తున్నారు, సంఘాన్ని ముళ్ళ తుప్పలుగా మారుస్తున్నారు. శ్రేష్టమైన భూమిని ఎలా చేస్తున్నారట, పాడు భూమిగా మారుస్తున్నారు. ఇలాంటి సేవకులతో జాగ్రత్త. సహోదరులారా జాగ్రత్త. క్రూరమైన తోడేళ్ళు వాళ్ళు తమ స్వలాభం కోసం, తమ సొంతం కోసం ఎంతకైనా తెగిస్తారు, విశ్వాసులను ఈడ్చుకొని పోతారు. అందుకే అపోస్తుల కార్యం చూడండి, అపోస్తులైన పౌలు ఒక చక్కటి మాట చెప్పాడు ఆ సమయంలో. చూడండి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది. చూడండి 20వ అధ్యాయంలో 29వ వచనం చూస్తాం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరించరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబవల్లో కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితేనని మీకు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండడు. చూసారా, అపోస్తులైన పౌలు బాధపడుతున్నాడు. ఎందుకు? ఈరోజు బాధే లేదండి కాపర్లకి. కారణం ఏంటంటే తాము బాగున్నాం, జనాల ద్వారా స్వలాభాన్ని ఆశిస్తున్నాం, ప్రజల నుంచి దోచుకుంటున్నాం, ప్రజల నుంచి పిండుకుంటున్నాం. మేము బాగున్నాం, నా కుటుంబం బాగుంది, మేము కులాసంగా ఉన్నాం, మాకు రావాల్సినవన్నీ మాకు సరిగ్గా వస్తున్నాయి, మనుషుల వల్ల మాకు గొప్ప పేరుంది, కాబట్టి మాకెందుకు? మరి నిన్ను నమ్మి నీ పట్ల ఎంతో గొప్ప నమ్మకం పెట్టుకొని నీకు కాపరిగా అవకాశం ఇచ్చి నీ దేవుడు తన పక్షంగా నిలవబెట్టుకున్నాడే, నమ్మి బాధ్యతను అప్పగించాడే, యజమానికి నమ్మక ద్రోహం చేస్తున్నావే, నీకు పుట్టగతులు ఉంటాయా? ఉండవు. నిన్ను నమ్మిన వారికి కూడా ఉండవు, నిన్ను వెంబడించే వాళ్ళకు కూడా ఉండవు. ప్రభువుని నమ్మకుండా మనుషులను నమ్మి వెంబడిస్తే ఏముంటుంది చెప్పండి. అందుకే అపోస్తులైన పౌలు అంటున్నాడు, చూడండి, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించడం నాకు తెలియను. చూసారా, అపోస్తులైన పౌలు కూడా చెప్తున్నాడు, క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. అవి ఎలా ఉంటాయంట? మందను కనికరించవు. చూసారా, మందను కనికరించవు. స్వరక్తమిచ్చి కొన్న సంఘం కదా, యేసుక్రీస్తు ప్రభు వారు స్వరక్తమిచ్చి కొన్నాడే. అయ్యో, దేవుడికి సంబంధించిన పిల్లలు కదా, దేవుడు తన స్వరక్తమిచ్చి తన వాక్యము చేత కొన్నాడే. ఇలాంటి వారిని నేను పాడు చేస్తున్నానే, అయ్యో సంఘాన్ని నేను పాడు చేస్తున్నానే ఆలోచన ఉండదు వాళ్ళకి. ఏమాత్రం కనికరం లేకుండా గొర్రెలను ఈడ్చుకొని పోతారు. సరైన మార్గంలో క్రీస్తును వెంబడిస్తున్న శిష్యులను కూడా పక్కదారి పట్టించేటువంటి వాళ్ళంట వీళ్ళు, తమ వంకర మాటల చేత. చూడండి, ఇక్కడ స్పష్టంగా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడండి. చూడండి, ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు. నిజమే కదా? చూడండి, ఈరోజు చాలా మంది సేవకులు ఉన్నారు, చాలా మందిని గమనించవచ్చు. వారు చేసేటువంటి పనికి మాలిన పనులు సమర్థించుకోవడానికి వంకర మాటలు చెప్పి ఇది కూడా కరెక్టే, ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి వాక్యానికి భిన్నంగా అనేక మందిని నడిపించేటువంటి సేవకులు ఈరోజు కనపడుతున్నారు, అనేక మంది కనపడుతున్నారు. సహోదరులారా, ఎంతమంది సేవకులు మీకు తెలిసిన వాళ్ళు, విశ్వాసులైన మీరు తెలుసుకోవాల్సిన విషయం,
మీ పాస్టర్లు వడ్డీలకు ఇస్తున్నారో ఆలోచించండి. సంఘంలో చీటిపాటలు పెట్టి సంఘాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మలుచుకున్న సేవకురాళ్ళు ఎంతమంది లేరు ఒకసారి చూడండి. వంకర త్రోవలకు తమ ప్రవర్తన పాడు చేసుకొని మిగతా వారిని కూడా తమ ప్రవర్తన చొప్పున నడిపించేటువంటి మూర్ఖ ప్రవర్తన కలిగినటువంటి క్రూరమైన తోడేళ్లు నేడు బయలుదేరాయి సంఘాలలో. జాగ్రత్త. వాక్యానికి భిన్నమైనటువంటి బోధ చేస్తూ వాక్యాన్ని నుంచి తప్పించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త. కొబ్బరి నూనెలు అమ్ముతారు, ఖర్చీపులు అమ్ముతారు. కొబ్బరి నూనె బాగు చేస్తుందని చెప్తారు, ఖర్చీపులు బాగు చేస్తాయని చెప్తారు. యెరూషలేము మట్టి తినండి బాగు మీకు మేలు జరుగుతుంది అంటారు. మీ ఇంట్లో యెరూషలేము ఫోటో పెట్టుకోండి అంటారు. దానికి అంత డబ్బులు ఇవ్వండి మేము కిట్ ఇస్తామంటారు. ఒక వ్యాపార కేంద్రంగా మలుచుకొని ఇదే నిజమేమో, ఇలాంటిదే నిజమేమో అని ఈరోజు కొన్ని వేల మంది, లక్షల మంది దారి తప్పిపోతున్నారంటే కారణం చెడిపోయిన కాపర్లు. ఈ చెడిపోయిన కాపర్లు అనేక మందిని పాడు చేయడానికి పూనుకుంటున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్త. ప్రియ సోదరులరా, యజమాని యొక్క మాటలను తిరస్కరించేటువంటి వాళ్ళు వీళ్ళు. యజమానికి నమ్మక ద్రోహం చేసేటువంటి వాళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని మిమ్మల్ని వంకర మార్గాల్లోకి నడిపించే వాళ్ళు వీళ్ళు. తమ అనుకున్నది చేయడానికి, మిగతా వారిని పాడు చేయడానికైనా వెనకాడని వాళ్ళు వీళ్ళు. దేవుని చిత్తం ఏమాత్రం గ్రహించరు, దేవుని మాటలను ఏమాత్రం లక్ష్య పెట్టరు. తమనుకున్న ప్రకారంగా నెరవేర్చుకోవడానికి, తమ సుఖాల నిమిత్తము, తమ భోగాల నిమిత్తము ఎక్కడ శ్రమపడడానికి, కష్టపడడానికి ఇష్టం లేనటువంటి ఇలాంటి చెడిపోయిన కాపర్లు కుటుంబాలనే పాడు చేస్తారు. అలాంటి వాళ్ళని చూసి అనేక మంది నాశనం అయిపోతారు. జాగ్రత్త. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు చూడండి, కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కన్నీరు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని. ఇలాంటి కాపర్లు ఉన్నారా? నువ్వు ఎలాంటి కాపరి దగ్గర ఉన్నావు? మానక బుద్ధి చెప్పేటువంటి కాపర్లు కావాలండి. మానక బుద్ధి చెప్పాలి. నీ ప్రవర్తన మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో. నీ దశం భాగాలు లేకపోయినా పర్లేదు, నీ కానుకలు దేవుడికి ఇష్టం లేదు, నీ ప్రవర్తన మార్చుకో. నూతనమైన మనిషిగా మారు, నూతనమైన జీవితాన్ని పొందు. మారు మనసు అన్నావు, బాప్తిస్మం అన్నావు, పొందానన్నావు, రక్షణ అన్నావు, కానీ నీ బ్రతుకులో మార్పు లేదు, నీ బ్రతుకులో పరిశుద్ధత లేదు, నీ బ్రతుకులో ఏమాత్రము కూడా దేవునికి ఇష్టమైన విషయాలు లేవు. బ్రతుకు మార్చుకో ఫస్ట్. తర్వాత నీవు ఇచ్చేది ఏదైనా దేవునికి అప్పుడు ఉపయోగపడుతుంది తప్ప లేకపోతే వ్యర్థము అని చెప్పగలిగే దమ్మున్న సేవకులు కావాలి. మానక బుద్ధి చెప్పేటువంటి సేవకులు కావాలి. విశ్వాసులిచ్చే డబ్బు మీద ఆధారపడకుండా దేవుని వైపు చేతులు చాచి, యజమాని వైపు చేతులు చాచి బ్రతికే సేవకులు కావాలి. బుద్ధి చెప్పే సేవకులు వాళ్ళండి. అలాంటి వారిని వెతకండి. కానీ అలాంటి వాళ్ళు విశ్వాసులకు నచ్చరు. ఆలోచించండి. పౌలు బాధపడతా ఉన్నాడు. చూడండి, అదేవిధంగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చూస్తే 1వ వచనం నుంచి, దేవుడి ఎదుటను సజీవులకును మృతుకులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యం తోడు నేను ఆనబెట్టి చెప్పున్నది ఏమనగా, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. పౌలు గారు వచ్చును అన్నాడు, ఇప్పుడు వచ్చిందని చెప్పుకోవాలి. నిజమే కదా? పౌలు గారు వచ్చును అన్నారు, ఈరోజు వచ్చే ఉంది. అది ఎవరంట? వీళ్ళు సంఘమే యజమానిని వద్దని క్రీస్తు అనే శిరస్సును హత్తుకోకుండా యజమానిని పక్కన పెట్టి మాకు అనుకూలమైన బోధ చెప్పు, మా తప్పులు చెప్పొద్దు, బైబిల్లో నువ్వు చెప్పమాక, బైబిల్లో ఉన్నట్టు ఖండించి చెప్పొద్దు, మాకు మా పాపాన్ని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఎత్తి చూపించి నువ్వు మాట్లాడొద్దు, మాకు అనుకూలంగా చెప్పు. టచ్చను కింద పడి
మేము పడతాం. నీ దగ్గర గొప్ప శక్తి ఉందని ప్రపంచానికి తెలిసేటట్టు అనేక మంది వచ్చేటట్టు మేము పడిపోతాం కింద. కానీ నువ్వు పాపం గురించి చెప్పమాక, నువ్వు వాక్యంతో ఖండించమాక, గద్దించమాకు, బుద్ధి చెప్పమాకు పొరపాటును కూడా. ఇదండి కోరుకునేది విశ్వాసులు. ఇప్పుడు నువ్వు కొబ్బరి నూనె డబ్బాలమ్ము మేము కొంటాం, ఖర్చిపులమ్ము కొంటాం, మట్టి అమ్ము కొంటాం, ఒలివల మొక్కను కొంటాం, ఏమండి ఒలివల నూనె అని చెప్పు కొంటాం, ఎంత కావాలంటే అన్ని కొంటాం, అవసరమైతే క్యాలెండర్లు కొంటాం, ఏమైనా కొంటాం, ఏమైనా చేస్తాం. కానీ నువ్వు ఏం చేయాలి? మేం చెప్పినట్టు విని మాకు బోధ చేయాలి. బా నమ్మక ద్రోహులు కదా ఇలాంటి వాళ్ళందరూ. అలాంటి విశ్వాసులకు తగినట్టుగా బోధ చేయాలనుకునే చెడిపోయిన కాపర్లు, నమ్మక ద్రోహులు, అలాంటి వాళ్ళను పోగు చేసుకునే విశ్వాసులు నమ్మక ద్రోహులు కదా. వ్యభిచారులారా అంటున్నాడు యాకోబు రాసిన పత్రిక. యజమానిని తృణీకరించి స్వరక్తమిచ్చి కలువరి శిలువలో 3 మ్రేకుల మధ్య చివరి రక్తం పొట్టు వరకు ధారపోసి వెలపెట్టి కొన్న యజమానికి శిరస్సైన క్రీస్తుకు ద్రోహం చేసే ద్రోహులారా జాగ్రత్త, గర్వాంధులారా, ద్రోహులారా, మీ గతి ఏమగునో జాగ్రత్త అని దేవుని వాక్యం సెలవిస్తాం. చివరికి ఏమవుతారు ఇలాంటి వాళ్ళు? ఆలోచన చేయండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తిమోతికి రాస్తూ, చూడు, ప్రకటించు వాక్యాన్ని. ఎప్పుడు? చాలా మంది అంటారు, ఈ సమయంలో వాక్యమా, 5 నిమిషాలు చెప్పుకుందాం, 10 నిమిషాలు చెప్పుకుందాం. కొంతమంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు అన్లిమిటెడ్ గా చెప్తారు, మిగతా వాళ్ళకు లిమిటెడ్ టైం ఇస్తారు. తెలివి లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు. వాళ్ళు మాత్రం అన్లిమిటెడ్ గా చెప్తారు వాక్యాన్ని. మరి వాక్యం చెప్పాలని నిలబడే సహోదరులని వెంటనే 5 నిమిషాలు చెప్పండి, 10 నిమిషాలు చెప్పండి అని అన్లిమిటెడ్, వాళ్ళు లిమిటెడ్ గా టైం ఇస్తారు మిగతా వాళ్ళకి. మరి వీళ్ళకి మనస్సాక్షి అనేది ఉంటుందో చచ్చిందో కూడా తెలియదు చాలా మందికి. ఎందుకో మరి వాళ్ళకు బాధ. ఖండించి బుద్ధి చెప్పి హెచ్చరించి గద్దించి చెప్తారేమో అని ఎక్కడ ప్రమాదం, అమ్మో మళ్ళీ మళ్ళీ మా సంఘస్థులకు హృదయాలు నొచ్చుకుంటాయో, మళ్ళీ మా సంఘంలో ఉండే వాళ్ళు ఎక్కడ మూతి ముడుచుకుంటారో అని ఇలా బాధ అన్నమాట. చెడిపోయిన కాపర్లు ఇలాంటి వాళ్ళు, జాగ్రత్త. విశ్వాసులారా, సహోదరులారా, తెలుసుకోవాలి, ఇలాంటి వాళ్ళని గుర్తుపట్టాలి. వాళ్ళ వాక్యం ఎక్కువసేపు చెప్పొద్దంటారు, 5-10 నిమిషాలు చాలంటారు. పాటలకు గంటల గంటలు పాటలు పాడతారు, కడుపు నిండా తినడానికి ఉరుకుతుంటారు. ఎక్కడ ప్రార్థన పెట్టిన తిండి కోసం ఆధారపడే కుక్కల్లాగా ఉంటుంది వీళ్ళ జీవితం. దేవుని వాక్యానికి మాత్రం సమయం ఇవ్వరు. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? సమయమందును అసమయమందును, అర్ధరాత్రి అయినా సరే దేవుని వాక్యాన్ని చెప్పాల్సిందేను. చాలా మంది ఉన్నారు, 5 నిమిషాలు చెప్పుకుందాం, 2 నిమిషాలు చెప్పుకుందాం, ఇలాంటి పనికి మాలిన వదరబోతులు ఉన్నారు చాలా మంది. ఏమాత్రము దేవుని ఆలోచనలు తెలియని మూర్ఖులు ఇలాంటి వాళ్ళు. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, చూడండి, సమయమందును అసమయమందును. యేసు ప్రభు వారు ఏమంటే జనాలు 3 రోజులు ఉన్నారు ప్రభు దగ్గర, 4 రోజులు ఉన్నారు ప్రభు దగ్గర. ఎందుకు? అక్కడే ఉండిపోయారు. నేటికి 3 దినముల నుండి నా యుద్ధం ఉన్నారంటాడు ప్రభు. మరి 3 దినాలు మరి ఎట్లున్నారు? ఈరోజు అన్నిటికీ సమయం ఉంది, కానీ దేవుని వాక్యానికి సమయం ఇవ్వటం లేదు. అది ఎవరయ్యా అంటే విశ్వాసులు కాదు, సేవకులు అనబడిన వారే, కాపర్లు అనబడిన వారే దేవుని వాక్యానికి సమయం ఇవ్వట్లా, వాక్యం చెప్పనివ్వట్లా. ఎందుకంటే వాళ్ళ తప్పులు కూడా బయటపడతాయి కాబట్టి. ఇంకా జాగ్రత్త గమనించాలి. చూడండి, తర్వాత అంటున్నాడు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు. ఏం చేయాలంట? వాక్యాన్ని దీర్ఘశాంతంతో ఉపదేశించాలి. ఆ దాంట్లో చేయాల్సిన ముఖ్యమైన పనులు 4 ఉన్నాయి. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. చూడండి, ఏం చేయాలంట? ఖండించాలంట. వాక్యంతో ఖండించాలి, నీ సొంత మాటలతో కాదు. గద్దించు, నీ సొంత మాటలతో కాదు, వాక్యం ముందు పెట్టి గద్దించు. బుద్ధి చెప్పు, నీ సొంత మాటలతో కాదు, వాక్యాన్ని ముందు పెట్టి బుద్ధి చెప్పు. ఇది వద్దంటారు చాలా మంది. మనం ఎవరు చెప్పడానికి బ్రదర్? మనం ఎవరికి చెప్పడానికన్నా ఇలాంటి మాటలు అనే వాళ్ళు మూర్ఖులు అంటాను నేను. ఇలా వాక్యం తెలియదు, అక్షరానుసారమైన జ్ఞానం, మేము జ్ఞానులు అని చెప్పుకుంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళు. కానీ వాళ్ళకి ఏమీ తెలియదు, 0 నాలెడ్జ్, బైబిల్లో ఏమీ తెలియదు వాళ్ళకి.
అంత శరీరానుసారమైన బోధే, అక్షరానుసారమైన బోధే. దశంభాగాలు, కానుకలు, ఉద్యోగాలు, ప్రమోషన్లు, ఆస్తులు, అంతస్తులు, దీవెనలు, ఈ తప్ప రెండోది ఏముండదు అక్కడ. జాగ్రత్త. ఎలాంటి వ్యక్తుల దగ్గర నువ్వు నడుస్తున్నావో జాగ్రత్త. వంకర మార్గంలో నడిపిస్తారు నువ్వు, జాగ్రత్త. అందుకే పౌలు అంటున్నాడు, సంఘములో, దేవుని సంఘములో ఎప్పుడూ కూడా, దేవుని సంఘంలో ఉండాల్సిన ముఖ్యమైన ప్రాధాన్యతమైన విషయాలు ఏంటంటే ఖండించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి, గద్దించాలి. ఈ 4 విషయాలు ఖచ్చితంగా ఏ సంఘంలో అయితే జరుగుతాయో ఆ సంఘము క్రీస్తుకు మహిమ తెచ్చేటువంటి సంఘంగా మారుతుంది. మనుషుల మెప్పులు ఉండవు అక్కడ. అక్కడ ఎక్కువ మంది జనాలు కనిపించరు. ఖండితంగా ఉంటుంది వాక్యం. మనుషుల గురించి ఏది ఆశించడటువంటి సేవకుడు దేవుడు ఇస్తాడనే ఆలోచనతో దేవుడి మీదే నమ్మకం పెట్టుకొని సేవ చేస్తారు అట్లాంటి వాళ్ళు. కానీ ఇలా ఈరోజు అలాంటి వాళ్ళు నచ్చరు ప్రజలకి. చూడండి తర్వాత చూస్తే ప్రియ సహోదరులారా, సత్యమునకు చెవినీయక ఈ విశ్వాసులు కూడా ఏమైపోతున్నారంట, రాను రాను అంత్య దినాల్లో సత్యానికి చెవి ఇవ్వట్లేదు, బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. ప్రభువుని ఎరిగి కూడా దేవుని వాక్యానికి భిన్నంగా బ్రతుకుతున్నారు. అనేక రకాలైన దురాశలకు తిరిగిపోతున్నారు. లోకం మీద మరలా మక్కువ పెంచుకొని సత్యానికి చెవి ఇవ్వకుండా, క్రీస్తు కొరకు సిద్ధపడాలనే ఆలోచన లేకుండా అసత్యం వైపు మరలే ఎక్కడ పిట్టకథలు, ఎక్కడ టైంపాస్ మాటలు, ఎక్కడ పరికిమాల మాటలు చెప్పి సమయాన్ని వ్యర్థపుచ్చేటువంటి కాపర్లు, చెడిపోయిన కాపర్లు ఉంటారో అలాంటి వాళ్ళను వెతికి పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తారంట. ఇలాంటి వాళ్ళందరూ పొట్టు యేసుప్రభు చేతిలో చాట ఉంటే అందులో ఉండరు వాళ్ళు. చాటలో గాలికి ఎగిరిపోయి పొట్టులాగా ఉంటారు వాళ్ళు. జాగ్రత్త. అలాంటి వాళ్ళతో సావాసం చేయొద్దు. కరాఖండిగా దేవుని వాక్యం చెప్తుంది, అలాంటి వాళ్ళతో సావాసం చేయొద్దు, దూరంగా ఉండాలి. సత్యాన్ని గౌరవించే వాళ్ళు, సత్యానికి చెవిచ్చే వాళ్ళు, అలాంటి వాళ్ళతో సావాసం చేయకూడదు. కొంతమంది హైదరాబాద్ పోతారు, ఎందుకో దొరక చెవులు కలిగిన వాళ్ళు. ఇంకా రకరకాల టెంపుల్స్, కల్వరి టెంపుల్ అని ఇంకా రకరకాలు ఉన్నాయి. దొరక చెవులు కలిగిన వాళ్ళకి సరిపోయిన బోధ అది. ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు, ఎలా ప్రవర్తించినా పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఎవరు దిక్కు దేశ ఉండరు అక్కడ. సరిదిద్దే నాయకులు ఉండరు. జనాలకు కూడా కావాల్సింది ఏంటంటే మేము ఎలా బ్రతికినా పర్లేదు, మమ్మల్ని పట్టించుకొని నాయకులు మాకు కావాలని చెప్పి క్రీస్తుని విసర్జించి వెళ్తున్నారంటే అలాంటి వాళ్ళు రేపు ఎక్కడ ఉంటారు? ఇక్కడ భక్తి వేషం వేసుకొని నటించవచ్చు, కానీ వాళ్ళు ఎక్కడికి పోతారు చివరికి? ఆలోచించండి. సహోదరులారా, ఒకవేళ ఇలాంటి చెడిపోయిన కాపర్ల దగ్గర నీవు ఉంటే, ఇలాంటి మనస్తత్వం కలిగిన కాపర్లతో నువ్వు ఉంటే, ఒకవేళ విశ్వాసులను చెప్పుకుంటూ, పెద్దలను చెప్పుకుంటూ, క్రీస్తుని ఎరిగాము, మేము మారుమనిసిపోతుంది, బాప్తిసం పొంది క్రీస్తుని ఎరిగిన మారమని చెప్పుకుంటూ ఒకవేళ క్రీస్తుని విసర్జించి బ్రతుకుతున్న స్థితిలో ఒకవేళ ఇప్పుడు మాట్లాడుకున్న ఈ వాక్య ధ్యానాన్ని బట్టి నువ్వు ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ప్రమాదంలో ఉన్నావు. నిత్య అగ్నిగుండం కనిపెట్టుకుని ఉంది, జాగ్రత్త. ఇప్పటికైనా భయపడాల్సింది ఏమీ లేదు. సిగ్గు తెచ్చుకొని హృదయం తిప్పుకొని ప్రభు ఎదుట సాగిలపడి సత్యాన్ని కోరుకొని ఇప్పటికైనా బైబిల్ చదవడం నేర్చుకొని చెడిపోయిన కాపర్లకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. వాక్యాన్ని నేర్చుకుంటూ ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో గుర్తెరుగుతూ నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ నేడు మా అయ్యగారు చెప్పిందే వేదం, మా అయ్యగారు చెప్తేనే కరెక్టు, అది బైబిల్లో లేకపోయినా కరెక్టే. బైబిల్ తెరవకుండా పెట్టకథలు చెప్పినా కరెక్టే. మా అయ్యగారిని అంటే మేము ఊరుకోం, మా అమ్మగారిని అంటే ఊరుకోం. ఎవడరా అయ్యగారు అమ్మగారు? సిగ్గులేని బ్రతుకులు బతుకుతున్నారు ఈరోజు అనేక మంది. ఈ మాట అనడానికి బాధ కలుగుతుంది, కానీ అనాల్సి వస్తుంది. సిగ్గులేని వారై ఉండి సిగ్గులేదా? అయ్యగారులు ఎవరు? అమ్మగారులు ఎవరు? ఎవరండి వీళ్ళందరూ? సహోదరులు, అందరము సహోదరులము. క్రీస్తు వైపు నడిపిస్తే వాళ్ళు మన సహోదరులు. క్రీస్తుకు భిన్నంగా నడిపిస్తున్నారంటే వాళ్ళు కపట సహోదరులు, దొంగ ప్రవక్తలు, దొంగ అపోస్తులు, చెడిపోయిన కాపరులు. అలాంటి వాళ్ళతో మనకు సంబంధాలు ఉండకూడదు. చూడండి, ఇక్కడ చివరగా పేతురు రాసిన 2వ పత్రిక ఒక్క మాట చదువుకొని
మనము ముగిద్దాం. రెండవ పత్రికలో, పేతురు రాసిన రెండవ పత్రికలో పేతురు కూడా ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయంలో 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలలో ప్రజల్లో ఉండిరి, అటువలనే మీరులోను అబద్ధ బోధకులుందరు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తానే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనుచు నాశనకరమకు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు వారు అనేకులు వారి పోకిరి చేష్టను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గం దూషించబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వల్ల లాభం సంపాదించుకుందరు. చూసారా, ఇవన్నీ వివరించాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం కావాలి, ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క సమయం కావాలి. కాబట్టి కేవలం చదివి నేను ముగిస్తున్నాను. చూడండి, ఇలాంటి వాళ్ళు జాగ్రత్త. మాట మీరు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ప్రభువు బోధిస్తాడు, కంపల్సరీ ప్రభువు తెలియపరుస్తాడు. కాబట్టి ఎలాంటి వాళ్ళు ఉన్నారంట, జాగ్రత్త. మీకు మిమ్మల్ని భిన్నాభిప్రాయాలు కలగజేసి నాశనం చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎక్కడ బాప్తిసం తీసుకున్నా మళ్ళీ రెండవసారి బాప్తిసం మా దగ్గర తీసుకోవాలి అంటారు. అర్థమైందా? మీరు ఎక్కడైనా బాప్తిసం తీసుకోండి, మా దగ్గర బల్లారాధన తీసుకోవాలంటే మళ్ళీ మీరు బాప్తిసం తీసుకోవాలని బోధించే భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్ళు, మా దగ్గర పరిచర్య చేయాలి అంటే పెళ్లి చేసుకోకూడదు అని చెప్పే భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్ళు, మా దగ్గర సేవ చేయాలంటే పంచెలు మాత్రమే కట్టాలనే భిన్నాభిప్రాయాలు బోధించేవాళ్ళు, మా దగ్గర పరిచర్య చేయాలి, మా దగ్గరికి వస్తే మీసాలు తీసేయాలని చెప్పే భిన్నాభిప్రాయాలు బోధించే పనికి మాలిన వాళ్ళు, దొంగ సేవకులు, దొంగ ప్రవక్తలు, దొంగ అబద్ధ బోధకులు, చెడిపోయిన కాపర్లు. వైట్ అండ్ వైటే వేయాలి మా దగ్గరికి వస్తే అనే పనికి మాలిన వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇలాంటి భిన్నాభిప్రాయాలు బోధించేవారు అనేక మంది ఉన్నారు. వాక్యము కాదది, వాక్యానికి వ్యతిరేకమైన బోధలవి, వాక్యానికి ఏమాత్రం అనుగుణంగా లేనటువంటి బోధలవి. తమ సొంత కట్టడలను అనుసరించి మనుషులు నడిచే పరిస్థితులు ఉన్నాయి అంత్య దినాల్లో. కాబట్టి దయచేసి ప్రియ విశ్వాసులారా, సహోదరులారా, బైబిల్ చదవండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు ఏం తెలియజేశాడో మీరు తెలుసుకుంటే ఈ చెడిపోయిన కాపర్లతో మీరు సావాసం చేయరు. అలాంటి వారి వలన మీరు చెడిపోకుండా, ప్రమాదంలో పడకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్త పడితే మీకు అది మేలు, లేకపోతే మీ ఇష్టం. ఎవడి నాశనానికి వాడి ఉత్తరవాదులు అని అపోస్తలుడైన పౌలు అన్నట్టుగా ఇదే పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితిలో తెలుసుకోలేకపోతే, బైబిల్ సరిగా చదివి అర్థం చేసుకొని బైబిల్లో ఏముందో తెలుసుకోలేకపోతే, బైబిల్ మొయ్యడం కాదు, బైబిల్లో ఏముందో తెలుసుకోకుండా మీరు బైబిల్ చదవకపోకుండా అయ్యగారు అమ్మగారు చెప్పింది కరెక్ట్ అని మీరు ఏదేదో మాట్లాడితే మాత్రం చివరికి మీరు ఎక్కడికి నడిపించబడతారంటే విశాల మార్గంలోకి నడిపించబడతారు. తుదకది అగ్నిలో పడేస్తుంది. జాగ్రత్త. కాబట్టి యేసు ప్రభు వారే చెప్పారు, జాగ్రత్తగా ఉండండి. ఎవరికి వాళ్ళు జాగ్రత్త. ఎలా? ప్రభు మాటలను మనము వినుట ద్వారా, ముఖ్యంగా తెలుసుకోవడం ద్వారా, ధ్యానించడం ద్వారా, మనం అర్థం చేసుకోవడం ద్వారా, బైబిల్లో ఏముందో తెలుసుకోవడం ద్వారా మనం అబద్ధ ప్రవక్తల చేతుల్లో కానీ, క్రూరమైన తోడేల చేతుల్లో కానీ, చెడిపోయిన కాపర్ల చేతుల్లో కానీ పడకుండా మనము రక్షణను కాపాడుకోగలుగుతాం, ప్రభువు దగ్గరికి చేరుకోగలుగుతాం. కాబట్టి జాగ్రత్త కలిగి నడుచుకోవాలని హెచ్చరిస్తూ, బుద్ధి చెబుతూ, బోధిస్తూ, దేవుని కృపను బట్టి ఈ మాటలు మీకు ప్రకటిస్తూ, మరి మనందరం కూడా జాగ్రత్త, ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడి క్రీస్తు మార్గంలో వెనుదిరగక నడవాలని అటు కృప ప్రభువు దయచేయాలని కోరుకుంటూ, మరి ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.